హలో అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి వాట్స్ కమింగ్ టువర్డ్స్ యూ, దిస్ ఇస్ ఫర్ అప్కమింగ్ వీక్ అండి. ఓకే, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ వీక్లో అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను రీడింగ్లో. ఓకే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీకు నా నుంచి పర్సనల్ రీడింగ్ కావాలి, పెయిడ్ రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను అండ్ నా నంబర్ కూడా మెన్షన్ చేశానండి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అయితే మీరు మీ పర్సన్ కోసం చూసినట్లయితే మీ పర్సన్ నేమ్ అనేది తలుచుకుంటూ ఉండండి. ఓకే, రిపీట్ చేస్తూ ఉండండి. మీకోసం చూసినట్లయితే మాత్రం మీ నేమ్ ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది రిపీట్ చేస్తూ ఉండండి. ఓకేనా? యూనివర్స్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ వీక్ ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యూనివర్స్, వాట్స్ కమింగ్ టువర్డ్స్ మై వ్యూవర్స్. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. హ్యాంగర్డ్ మ్యాన్. ఓకే, 4 ఆఫ్ వ్యాండ్స్ వస్తుంది. ఓకే, ద ఫూల్. ఓకే, 5 ఆఫ్ స్వార్డ్స్, 6 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హర్మిట్ చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే విత్ ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ ద 5 ఆఫ్ స్వార్డ్స్తో మీరు ఏదో సిచ్యువేషన్ గురించి అయితే కొంచెం బాగా స్టక్ ఫీల్ అవుతున్నారు. మీరు దేని గురించో ఎక్స్పెక్ట్ చేయడము, వెయిట్ చేయడం లాంటిది ఏదో కనిపిస్తుంది. అండ్ మీకు ఏదో సిచ్యువేషన్ అనేది చాలా ఛాలెంజింగ్గా కనిపిస్తుంది. ఓకే, సో మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, సో వీళ్ళేంటి నా దగ్గర నమ్మకాన్ని కోల్పోయారా అన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. హ్యాంగ్డ్ మ్యాన్ విత్ ద 5 ఆఫ్ స్వార్డ్స్. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటేనండి, మీరంట నెగిటివ్గా థింక్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి ఆపేసేయాలి అంట. కొంచెం పాజిటివ్గా థింక్ చేయడం వచ్చేసి స్టార్ట్ చేయండి. పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉండాలి, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయినా సరే అన్నట్లుగా కూడాను. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీకు దానికి సంబంధించి సొల్యూషన్ మీ దగ్గర లేనప్పుడు, దానికి పరిష్కారం మీ చేతిలో లేనప్పుడు మీరు ఏంటంటే డివైన్కి సరెండర్ చేసేయండి అన్నట్లుగా కూడాను యూనివర్స్ ఇక్కడ చెప్తుంది అనమాట. అండ్ మీరు కొంచెం ఏంటంటే హీల్ అవ్వాలి అన్నట్లుగా కూడాను యూనివర్స్ చెప్తుంది. ఓకే, 4 ఆఫ్ వ్యాండ్స్తో ఏంటంటే చాలామంది మ్యారేజ్ కోసము, మ్యారేజ్ ప్రపోజల్స్ కోసము, లేకపోతే రిలేషన్షిప్లో రీయూనియన్ కోసము, స్టెబిలిటీ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే మేము కొత్త ఇల్లు కట్టుకుంటామా లేదా అలాంటిది కూడా చాలామందిని నేను చూశానండి. సో మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు హీల్ అయ్యాక మ్యారేజ్ ప్రపోజల్స్ మీ దగ్గరికి రావచ్చు. బికాస్ 6 ఆఫ్ స్వార్డ్స్ కనిపిస్తుంది. రీలొకేషన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. గుడ్ న్యూస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్ ఏదో కనిపిస్తుంది మీ కెరియర్లో. ఓకే, ఆల్సో మీరు గుడ్ న్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హీలింగ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే, అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడ ద ఫూల్ కార్డ్ ఏంటంటే మీరు మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ వస్తుంది, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేది అయితే వస్తుంది. కాకపోతే మీకు ఏంటంటే క్లారిటీ అనేది మీరు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ గురించి మీరు క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. అండ్ దాని గురించి ఏంటంటే కొంచెం బాగా డీప్గా థింక్ చేయండి. మీకు ఏది రైట్ ఆపర్చునిటీ అనేసి మీరు థింక్ చేయండి ఇక. ఓకే, సో మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్స్, గుడ్ న్యూస్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓవరాల్ ఏంటంటే మీరు దేని గురించి అయితేనే లైక్ ఇది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది, నేను చాలా స్ట్రగుల్స్ అనేది ఈ సిచ్యువేషన్లో ఫేస్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, త్వరలో ఏంటంటే మీరు హీల్ అవుతారు. అండ్ మీరు హీల్ అయ్యాక అంటే మీకేంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, మీ లైఫ్లో చేంజెస్ అనేది అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ లైఫ్లో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మీ మంచి కోసమే జరుగుతుందండి. సో ఐ హోప్ మీకు ఈ
రీడింగ్ అనేది అయితే రెజొనేట్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితేనే మోస్ట్లీ మీరు డిసెంబర్లో పుట్టినా, లేకపోతే మే, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ కొంతమందికి కనిపిస్తుంది, మార్చ్ కొంతమందికి కనిపిస్తుంది. ఓకే, 31st, 4th, ఆల్సో 13 అండ్ 30, 21st, 12th, ఆల్సో 23, 14th, 24, 15 అండ్ 18, 27 ఇవి నాకు కనిపిస్తున్న డేట్ ఆఫ్ బర్త్స్. మీరు మీ లైఫ్లో ఏవైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ 5, 6, 4th అండ్ 9th, 3rd, 30 మీ లైఫ్లో మీరు చేంజెస్ అనేది అయితే ఓవరాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఎక్కువ వచ్చారు. ప్లస్ మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు అయితే వచ్చారు. ఓకే, ఆల్సో ఇక్కడ ఏంటంటే అన్ని జోడియాక్ సైన్స్ ఉన్నాయండి, అన్ని రాశులు ఉన్నాయి. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అయితే రెజొనేట్ అయిందని నేనైతే అనుకుంటున్నానండి. ఓకేనా, ఒకవేళ మీకు ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, నేను మరో మంచి రీడింగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.